ఉండేటటువంటి వాడు. ఆయన అలాగే శివ శివ శంభో భవభయహర శంభో అని పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దాంతో ఆగ్రహం కలిగింది చింతామణికి. ఈ యోగికి ఎంత గర్వం, ఎంత అహంకారం, ఎంత మదం! నేను వినయంతో నమస్కారం చేస్తే పట్టించుకోలేదు, ఫోన్లే ఇందాక వెళ్ళేటప్పుడు చూడలేదు, కనీసం రిటర్న్ జర్నీలో అయినా చూస్తాడేమోనని మళ్ళీ నమస్కరిస్తే నన్ను చూడ్డా. వీడికి ఎంత మదం! ఇటువంటి దొంగ సన్యాసులకి తగిన బుద్ధి చెప్పాలనుకున్నది. చూసారా, పాతవాసన మళ్ళీ బయటకు వచ్చింది కర్మయోగం వల్ల. అందుకే ఇంగు కట్టిన గొడ్డు అంటారన్నమాట. మనం ఒకప్పుడు పాపాలు చేస్తే ఈ పాపాలు ఎంత కాదనుకుని ఎప్పుడొకప్పుడు మళ్ళీ పట్టుకుంటే అంటే కర్మ వాసన అంటారు దాన్ని. ఈ వాసన పోవాలంటే అందుకే అనుక్షణం మనస్సును అదుపులో పెట్టాలి. క్రోధాలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సింహం ముసలిదైపోయి పళ్ళు ఊడిపోయినా దొరికితే వేటాడాలనిపిస్తుందట, వేట ఆడలేకపోతుంది అంతే. రిటైర్ అయిపోయి ఇప్పుడు ఏం చేయలేకుండా ఉన్నా ఈ వయస్సులో నేను జంతువుల్ని ఏం వేటాడతానులే అంటుంది, కానీ దగ్గరికి వస్తే కొరికేద్దాం చూస్తుంది పాపం. అందుకే ఆ హింసా బుద్ధి నుంచి బయటపడాలి. దానికి ఇలా పురాణ శ్రవణం చేయటమే దిక్కు, ఇంకేం లేదు. పురాణ శ్రవణము చేయగా మన బుద్ధి అప్పుడప్పుడు పెడతావో పడుతున్నా మళ్ళీ పురాణం వెనక్కి లాగుతుందిట. అందుకే బతికున్నంతకాలం ఓపిక లేకపోయినా పురాణం వినమన్నారంతే.